వచ్చారా? హలో ఫ్రెండ్స్, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. నా స్క్రీన్ మీకు కనిపిస్తుంది కదా సార్? కనిపిస్తుందండి. సో ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలంటే itcglobal.ioలోకి వెళ్ళాలి, వెబ్సైట్లోకి. అక్కడ మనం ఐడి నెంబర్తో లాగిన్ అవ్వాలి. ఈ విధంగా ఎక్స్పైర్ అయినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేయాలండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆప్షన్స్ ఏంటంటే డాష్ బోర్డ్లో మనకి ఇక్కడ మెనూ ఉంటుందండి. మెనూలో బోనస్ వ్యాలెట్లోకి వెళ్ళి మనం డైరెక్ట్గా ఇక్కడ మనకి డెస్క్టాప్లో మనకి క్రోమ్ మనకి ఫుల్ ఆప్షన్స్ కనిపించట్లేదు. సో మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా మనం ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ వాడుకోవచ్చండి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ ద్వారా మనకి ఈ ఆప్షన్స్ అన్ని డిస్ప్లే అవుతాయండి. చూసారా, మనకు ఆల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. సో విత్డ్రాలోకి వెళ్తున్నాను నేను. ఇప్పుడు నా అకౌంట్లో నా బోనస్ వ్యాలెట్లో 1850 ఉన్నాయి సార్. దీంట్లో వచ్చి నేను ఒక 500 విత్డ్రా చేస్తున్నాను. నేను ఎక్కడ విత్డ్రా చేస్తున్నాను? నేను జియోటాస్ అనే యాప్ ద్వారా నేను విత్డ్రా చేస్తున్నానండి. సో ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయాలి ఇక్కడ మనం. ఫైవ్ 68651 రైట్. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే వెరిఫికేషన్ అవుతుందండి జియోటాస్. ఇక్కడ మీరు అడ్రస్ తీసుకోవాలి. ఎక్కడ ఉంటుంది అడ్రస్? ఇది ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఇది కనిపిస్తుంది, చూసారా? సర్చ్ బై కాయిన్. ఇక్కడ మీరు TRX అని టైప్ చేయండి. సో ఓపెన్ చేస్తే TRX అని ఓపెన్ చేస్తే ఇక్కడ డిపాజిట్ అనే బటన్ ఉంది కదండి, ఇది క్లిక్ చేయండి. షో అడ్రస్ కనిపిస్తుంది బటన్, ఇది క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ కనిపిస్తుంది చూసారా, ఈ అడ్రస్ కాపీ చేయండి. దెన్ ITC గ్లోబల్లోకి వచ్చి ఆ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ ప్రొసీడ్ ప్రెస్ చేయండి సార్. ఇక్కడ సెలెక్ట్ మోడ్ TRX పెట్టుకోవాలి, ఎందుకంటే మనం TRX విత్డ్రా చేస్తున్నాం కాబట్టి. సో నా అకౌంట్లో 1850 ఉన్నాయి. ఇప్పుడు 500 విత్డ్రా చేస్తున్నాను నేను. సో ఒక ఓటీపీ వచ్చింది మనకి మెయిల్కి. ITC గ్లోబల్ నుంచి మనకి మెయిల్కి ఓటీపీ వచ్చింది. సో మెయిల్ ఓపెన్ చేస్తున్నానండి. మీరు ITC గ్లోబల్కి ఏదైతే రిజిస్ట్రేషన్ మెయిల్ ఇచ్చారో, రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అదే మెయిల్ ఓపెన్ చేయాలి. సో ITC గ్లోబల్ అసెట్ విత్డ్రా కన్ఫర్మేషన్ అని ఒక మెయిల్ వచ్చింది, ఓపెన్ చేస్తున్నానండి. సో ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను నేను. 718681. సో నెక్స్ట్ ప్రొసీడ్ బటన్ ప్రెస్ చేయాలండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి విత్డ్రా సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ మనకి ప్రీవియస్ 1860 ఉండాల్సిన ఇప్పుడు 500 విత్డ్రా చేస్తే ఇంకా 1360 అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో 1350 మనకి డిస్ప్లే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చూసుకోవాలంటే విత్డ్రాలోకి వెళ్తే
మనకి ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తాయండి డౌన్కి వస్తే కనుక. సో 500 ఐటీస్లు 234 టీఆర్ఎక్స్ వచ్చినాయి మనకి. సో transcan.ioలోకి వెళ్తే transcan.orgలోకి వెళ్తే కనుక మన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని కనిపిస్తాయండి. మన అడ్రస్ నుంచి ఏ అడ్రస్ పంపించాము, అది కన్ఫర్మ్ అయిందా లేదా, స్టేటస్ ఏంటి, ఎన్ని మన టీఆర్ఎక్స్ పంపించాము, ఎన్ని ఐటీస్ పంపించాము, ఎన్ని టీఆర్ఎక్స్ వచ్చినాయి అని క్లారిటీగా కనపడతాయండి. కన్ఫర్మ్ అయిపోయింది, మనకి సక్సెస్ కూడా వచ్చేసిందండి. దాన్ని మనం క్లోజ్ చేసి ట్రాన్స్కాన్ క్లోజ్ చేసి మనం సో మనం జియోటాస్లు ఇచ్చాం కాబట్టి జియోటాస్ ఓపెన్ చేయాలి. సో రీఫ్రెష్ చేస్తున్నానండి. ఇక్కడ ఎప్పుడైనా ఒక ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు రీఫ్రెష్ చేసుకోవాలి స్క్రీన్ ప్రతిసారి. సో ఫ్రెండ్స్, ఇక్కడ హైడ్ 0 బ్యాలెన్స్ కొడితే మనకి ట్రోన్స్ ఆల్రెడీ 7 ఉన్నాయి ప్రీవియస్, నాకు దీనికి యాడ్ అవుతాయి కాయిన్స్ అవి. సో డాష్ బోర్డ్లో మనకి క్రిప్టో హిస్టరీ ఓపెన్ చేస్తే మనకి ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది మనకి డీటెయిల్స్ కనిపిస్తాయండి. ఇక్కడ మనకి క్రిప్టో డిపాజిట్ విత్ డీటెయిల్స్ కనిపిస్తాయి ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డిపాజిట్ ఇంకా కాలేదు, ప్రాసెస్ లో ఉంది. సో 7 కాయిన్స్ ఉన్నాయి ఇక్కడ, మనకి ఇంకా యాడ్ అవ్వలేదు. ఒక 2 minutes లో మనకి యాడ్ అయిపోతాయి. సో రీఫ్రెష్ చేశానండి, యాడ్ 0 బ్యాలెన్స్ క్లిక్ చేశాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా 241 ప్రీవియస్ మనకి 17 ఉంది, దానికి యాడ్ అయ్యి 241 మనకి యాడ్ అయిపోయింది. ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే కనుక టేబుల్లో మనకి 234 టీఆర్ఎక్స్లు మనకి ఇక్కడ జియోటాస్లో యాడ్ అయిపోయినాయి. ఇక్కడ 234 ప్లస్ 7 241. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిని నేను డైరెక్ట్గా ఏం చేయాలంటే నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం టీఆర్ఎక్స్ బటన్ ప్రెస్ చేయండి డైరెక్ట్గా. ఇక టీఆర్ఎక్స్ ట్రోన్ బటన్ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మార్కెట్లోకి వెళ్తుంది ఆ లింక్. సో ఇక్కడ ప్రెసెంట్లీ లైవ్ ప్రైస్ ఎంత ఉందంటే ₹4.35 ఉందండి. నియర్ బై ₹4.36 వేసుకోండి. 4.357 ఉంది. సో సెల్లోకి వెళ్ళాలండి. ఇక్కడ ఇది బటన్ అండి, సెల్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి అవైలబుల్ బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయండి, 241.9 ఉంది కదండి, దాన్ని ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అయిపోతుంది డిఫాల్ట్గా. సో ఇప్పుడు ప్రెసెంట్లో ఉన్న ప్రైస్, సో ఎంత అమౌంట్ ఐఎన్ఆర్లో వస్తుంది అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆల్రెడీ నాకు ప్రీవియస్ ₹2 ఉన్నాయి వ్యాలెట్లో. ఇప్పుడు నేను డైరెక్ట్ సెల్ కొడుతున్నానండి. సో ఎస్ ప్రెస్ చేశానండి. సో సెల్ అయిపోయింది, ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను వ్యాలెట్ ఎక్కడ చూసుకోవాలంటే డాష్ బోర్డ్లోకి వెళ్తే ఇక్కడ మనకు వ్యాలెట్ డిస్ప్లే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కరెంట్ వాల్యూ ఇంకా కంప్లీట్ అవ్వలేదు మనకి. సో ఓపెన్ ఆర్డర్లోకి వెళ్తే ఇక్కడ కనిపిస్తుందండి మనకి ఆర్డర్ పెట్టింది. సో కంప్లీట్ అయిపోయినట్టుంది. సో మనం ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నామండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే కనుక రైట్ ఇక్కడ మనకి ట్రేడ్ హిస్టరీ ఓపెన్ చేస్తున్నానండి. సో 241 అనేది మనకి ఆల్రెడీ మన డిస్ప్లే మనం సెల్ చేసేసాం. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డాష్ బోర్డ్లో మన వ్యాలెట్లో చూసుకోవచ్చు మన అమౌంట్, ఐఎన్ఆర్ అమౌంట్. రైట్, ఇప్పుడు ఇక్కడ మనకి బటన్ ఉంది కదండి, ఇక్కడ విత్డ్రా బటన్. సో ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ₹1055 మనకి యాడ్ అయిపోయినాయి. ఇక్కడ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. డైరెక్ట్ ఇక్కడ నుంచి మనం విత్డ్రా పెట్టుకోవచ్చు మన ఐఎన్ఆర్కి. సో ₹1055 నేను డైరెక్ట్గా విత్డ్రా పెడుతున్నానండి. సో మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నా అకౌంట్ వచ్చేసి 15831000006409.
యువర్ రిజిస్టర్ బ్యాంక్ డీటెయిల్స్. ఇది నా పేరు వెంకటేశ్వర అడబాల. సో ఐఎఫ్ఎస్సి కోడ్. సో ఇక్కడ 0% ఫీ ఉంటుందండి. ఇక్కడ ఎలాంటి ఛార్జెస్ ఉండవండి. ఇక్కడ అమౌంట్ ఎంతైతే ఉందంటే అమౌంట్ మనకి డైరెక్ట్గా విత్డ్రా అయిపోతుంది. నెక్స్ట్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ఓటీపీ వస్తుందండి. ఓటీపీని మనం ఎంటర్ చేయాలి. విత్డ్రా చేసేటప్పుడు డబుల్ కన్ఫర్మేషన్ కోసం మనకు మెయిల్కి ఏమి రాదు. జస్ట్ ఒక ఓటీపీ తోటే మనం డైరెక్ట్గా విత్డ్రా పెట్టేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారా, ఆల్రెడీ విత్డ్రా అయిపోయింది. ఇక్కడ మనకు మెసేజ్ వచ్చింది. డైరెక్ట్గా మన అకౌంట్ క్రెడిట్ అయిపోతాయి అమౌంట్. అది ఇక్కడ ఐఎన్ఆర్ విత్డ్రా డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. మనకి చేసిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మొత్తం ఉంటాయండి. కన్ఫర్మ్ ఐఎన్ఆర్ రిసిప్ట్ అన్ని ఇదిగోండి, కన్ఫర్మ్ అయిపోయింది ఇక్కడ మనకి. సో మనకి డైరెక్ట్గా అకౌంట్ క్రెడిట్ అయిపోద్దండి. సో నా మొబైల్కి కూడా మెసేజ్ వచ్చింది. సో మీ అందరి కోసం నా అకౌంట్ మీకు ఓపెన్ చేసి చూడాలంటే కనుక డైరెక్ట్ ఓపెన్ చేసి చూపించవచ్చు. సో డైరెక్ట్గా నాది యూనియన్ బ్యాంక్ అండి. ఇక్కడ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. డైరెక్ట్ మన అకౌంట్కి క్రెడిట్ అయిపోద్ది అమౌంట్. అది సో నేను డెస్క్టాప్ ద్వారా చేస్తున్నాను కాబట్టి నేను నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. అది మొబైల్ ద్వారా అయితే మీకు డైరెక్ట్ మెసేజ్ చూపించేవాడిని నేను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అకౌంట్ స్టేట్మెంట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. సో మన అక్కడ ఇచ్చిన అకౌంట్ డీటెయిల్స్ ఇవి. 6409 అడబాల వెంకటేశ్వర్లు. సో ఐఎఫ్ఎస్సి కోడ్. సో ఫ్రెండ్స్ 1055 రూపీస్ మనకి క్రెడిట్ అయిపోయింది ఇప్పుడు. సో ఇదండి విషయం. లాగౌట్ చేస్తున్నానండి. సో మీ అందరికి అర్థమైంది అనుకుంటా, క్లారిటీ వచ్చింది అనుకుంటా. స్క్రీన్ స్టాప్ చేస్తున్నానండి. సో ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే విత్డ్రా విషయంలో మీరు అడగొచ్చు. డైరెక్ట్గా మనం ఎర్న్ చేసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఐటీసీ గ్లోబల్లో డైరెక్ట్గా మనకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే, అవర్స్లో కూడా కాదండి, వెరీ వెరీ షార్ట్ టైంలో డైరెక్ట్గా ఎవరి పర్మిషన్ లేకుండా సెల్ఫ్గా ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా మీ బ్యాంక్కి విత్డ్రా పెట్టుకోవచ్చండి. డైరెక్ట్గా ఎన్కాష్ చేసుకోవచ్చు. దీనికి ఎవరి పర్మిషన్ అవసరం లేదండి. వెరీ వెరీ షార్ట్ టైంలో చేసేసుకోవచ్చు అండి. సో విత్డ్రా అనేది ప్రాసెస్ ఇదండి. సో మీ అందరికి అర్థమైంది అనుకుంటా. సో వీడియో రావట్లేదు సార్ మీకు? ఇప్పటివరకు వీడియో వచ్చిందా రాలేదా? వచ్చిందండి, వచ్చింది వెంకటేశ్వర్లు గారు. ఓకే ఓకే, అంటే ఒకళ్ళు మెసేజ్ చాట్ బాక్స్ మెసేజ్ చేశారు వీడియో రాలేదని. అదే నేను కూడా చూసిన. అది బహుశా వాళ్ళ ప్రాబ్లం, నెట్ ప్రాబ్లం కావచ్చు. వచ్చింది, ఆల్రెడీ టెలికాస్ట్ అయింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. సో విత్డ్రా అనేది మీ అందరికి అర్థమైంది అనుకుంటా. మీ అందరికి లైవ్ లో డెమో చూపించాను నేను. విత్డ్రా అనేది డైరెక్ట్ గా నేను నా అకౌంట్ ఓపెన్ యాడ్ అయిన తర్వాత కూడా మీ అకౌంట్ స్టేట్మెంట్ కూడా ఓపెన్ చేసి చూపించాను మీకు. ఇంతకన్నా క్లియర్ గా కావాలంటే మీరే ఆలోచించుకోవాలి. ఇంకా క్లియర్ అంటే ఇంకా నాకైతే నాకు తెలియదు, నాకు తెలిసి చెప్పాను నేను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే విత్డ్రా విషయంలో. డౌట్స్ ఏం లేవండి, చాలా బాగా చూపించారు వెంకట్ గారు, నిజంగా చాలా థ్యాంక్స్ అండి. సో వాళ్ళ చాలా మంది అనుమానాలు పటాపంచలైనాయి. సో యూట్యూబ్ లో ఏదైతే జరుగుతుందో దుష్ప్రచారానికి ఇది పెద్ద చెంపదెబ్బ లెక్క చూపించారు. ఓకే రమేష్ గారు, మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టున్నారు, చెప్పండి మీ డౌట్ ఏంటి? అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. హలో రమేష్ గారు మాట్లాడండి సార్, మీ డౌట్ ఏంటి? 500 ఐటీసీ కాయిన్స్ మీరు విత్డ్రా చేశారు కదా సార్, ఎన్ని ఐటీసీ
కాయిన్స్ ట్యాక్స్ కట్ అయినాయి? సార్ మనకి మినిమం 10% వరకు కట్ అవుతాయి సార్ గ్యాస్ ఫీ అనేది. అంటే 500 లో 234 ఐటీసీ కాయిన్స్ సార్ కట్ అవుతా ట్యాక్స్? లేదు 234 టిఆర్ఎక్స్ అండి. ఒక టిఆర్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఐటీసీలు ఉంటాయండి అప్రాక్సిమేట్లీ. ఓకే. మనం విత్డ్రా చేసింది ఐటీసీ లో కాదండి, టిఆర్ఎక్స్ లో విత్డ్రా చేస్తామండి. అవునా, అదే 500 ఐటీసీ 234 టిఆర్ఎక్స్ వచ్చినాయి మనకి. ఎస్ సార్ విత్ ట్యాక్స్ గ్యాస్ ఫీ పోను మనకి గ్యాస్ ఫీ ఉంటుందండి. గ్యాస్ ఫీ పోను మనకి 234 టిఆర్ఎక్స్ వచ్చినాయండి. ఓకే, 234 అంటే 10% ఎంత పడుతుందా సార్ ట్యాక్స్? 6 to 10% పడుతుంది గ్యాస్ ఫీ. 6 to 10%. ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. రమేష్ గారు, మీరు ఐటీసీ గ్లోబల్ బ్యాక్ ఆఫీస్ ఓపెన్ చేస్తే కనుక అక్కడ మీకు కన్వర్షన్ రేటు అంటే 1 టిఆర్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మనీ ఐటీసీ అని చెప్పి స్క్రోల్ అవుతా ఉంటది, అక్కడ మీకు చూడొచ్చండి. సో దాంతో మీరు టిఆర్ఎక్స్ కి ఎన్ని ఐటీసీలు వస్తాయని మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. తర్వాత ఏదైతే పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో ఆ పర్సంటేజ్ కూడా మనము క్యాలిక్యులేషన్ చేస్తే ఎగ్జాక్ట్ గా మనకి క్యాలిక్యులేషన్ అనేది వస్తుందండి. సో ఇదంతా తెరిచిన పుస్తకమే. సో ఇందులో మీరు అది చూడండి, ఆ ఫారెక్స్ ప్రైస్ కానీ లేదంటే క్రిప్టో ప్రైస్ కానీ స్క్రోల్ అవుతా ఉంటది, అక్కడ మనం చూడొచ్చు. షూర్ సార్, షూర్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇంకేమైనా విత్డ్రా విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. మనకి ఇంకో 8 minutes టైం ఉందండి. ఇంకా 8 minutes లో మనం మీటింగ్ క్లోజ్ చేసుకుందాం. రేపటి క్లాస్ లో హౌ టు డిపాజిట్ బై ఎలా చేయాలి, మన కాయిన్స్ ఎలా బై, ఆల్రెడీ ఈ క్లాస్ చెప్పాను, బట్ కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను నేను. ఎందుకంటే మనకి మెయిన్ సబ్జెక్ట్ అదే, మన కాయిన్స్ ఎలా బై చేయాలి, మన ప్యాకేజ్ ఎలా మనం బై చేయాలి అనే విషయం మీద చాలా ఇంపార్టెంట్ అనాలిసిస్ ఉన్నది. ఆఫ్టర్ దట్ ఎర్న్ చేసిన తర్వాత ఎలా విత్డ్రా చేయాలనేది కూడా మీకు ఆల్రెడీ ఇప్పుడు ఈరోజు చెప్పాను మీకు. సో ఈ వీడియో అలా టెలికాస్ట్ అవుతుంది మన యూట్యూబ్ ఛానల్లో. మీకు ఫ్యూచర్ లో మీకు విత్డ్రా సంబంధించిన వీడియో కావాలనుకుంటే కనుక ఇది డైరెక్ట్ గా వెంకట అడపాల్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు సెర్చ్ కొడితే మీకు వచ్చేస్తుందండి. ఇది సంధ్య గారు, మీకు ఏమైనా డౌట్ ఉందండి? హ్యాండ్ రైజ్ చేశారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్ మనం ట్రోన్ లింక్ లో పాస్వర్డ్ మర్చిపోయినాం అనుకోండి సార్, అది రీబ్యాక్ ఏమన్నా తీసుకోవచ్చా సార్? లేదండి, మీరు ట్రోలింగ్ ప్రో ఇన్స్టాల్ చేసేటప్పుడే మీకు ఒక ప్రైవేట్ కీ ఉంటుందండి. ఓకే సార్. అది బ్యాకప్ చేసి పెట్టుకోవాలి. అంటే ప్రైవేట్ కీ అంటే మాకు మొత్తం 12 వస్తాయి కదా సార్? అవి వేరే, అది సీడ్ అండి. అది మ్యానమిక్ అంటారు, మ్యానమిక్ అంటారు దాన్ని. సీడ్ 12 సీడ్స్ అండి. అదైనా ఉండొచ్చు, లేకపోతే ప్రైవేట్ కీ అయినా ఉండొచ్చు. రెండు ఇంపార్టెంట్ అండి, రెండింటిని బ్యాకప్ చేసుకోవాలి. ఓకే సార్. అంటే ప్రైవేట్ కి అప్పుడు చేయలేదు సార్, అంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏం చేయడానికి వీలేదా సార్ మేము? అంటే పాస్వర్డ్ గుర్తులేదండి మీకు? లేదు సార్, మర్చిపోయినాం. అది మర్చిపోయారా మీరు పాస్వర్డ్? ఎస్ సార్. ఓకే, నో ప్రాబ్లం. అందులో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి మీకు? 15 ఉన్నాయి సార్. 15 15. ఓకే మేడం, మీరు ఏం చేస్తారంటే 12 సీట్స్ అనేది బ్యాకప్ చేసుకున్నారు కదా ఆల్రెడీ సార్? 12 సీట్స్ అనేది బ్యాకప్ చేసుకున్నారు కదా మీరు? 16. ఎస్ సార్. 12 వర్డ్స్ మీరు బ్యాకప్ చేసుకున్నారు కదా? ఎస్ సార్. వాటితో మీరు రికవర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే సార్. అది నేను క్లాస్ చెప్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ రావు గారు మాట్లాడండి సార్, మీ డౌట్ ఏంటి? హ్యాండ్ రైజ్ చేశారు సార్. రాము గారు మాట్లాడండి సార్. హలో, మాట్లాడండి సార్. సార్ అది మనకి డ్రోన్ ఫాలింగ్ లో ఫ్రీజ్ లో ఒక 500 కాయిన్స్ ఉన్నాయండి, ఐటీసీ టిఆర్ఎక్స్ లోని. ఓకే, ఎలా తీసుకోవాలంటారండి? ఫ్రీజ్ లో ఉన్నాయా? అవును సార్. అన్ఫ్రీజ్ చేయండి, సరిపోద్దండి, వచ్చేస్తాయండి. ఫ్రీజ్ లోనే అన్ఫ్రీజ్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ వాలెట్ యాడ్ అయిపోతుంది. సరే సార్, ఒకసారి ట్రై చేసిన తర్వాత చెప్తాను, మళ్ళీ చేస్తాను. రేపు ఎలాగో ఉంటది కదండి, రేపు మళ్ళీ క్లాస్ లో ఓకే, సరే సార్. హలో సార్, శేఖర్ రావు గారు మాట్లాడండి సార్. విత్డ్రాయల్ చేసేటప్పుడు వజ్రక్స్ లోని కానీ చేసేటప్పుడు వాల్యూ
కరెన్సీ రేటు మనం ఫిక్స్ చేయగలమా? ప్రెసెంట్ Okay. ఉన్న ప్రైస్ బట్టి విత్డ్రా చేసుకోవాలండి. ఒకవేళ మీరు హోల్డ్ లో పెట్టుకోవాలంటే హోల్డ్ లో పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. అది ప్రైస్ Okay. హైక్ అయినప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. అదే మనం విత్డ్రాయల్ పెట్టినప్పుడు ఏదైనా షేర్ మార్కెట్స్ లో స్టాప్ లిమిట్ లాగా ఏమైనా పెట్టచ్చా ఇక్కడ? అదే సార్, మీరు ప్రైస్ ప్రెసెంట్లీ ఉన్న లైవ్ ప్రైస్ ప్రకారం విత్డ్రా పెట్టుకోవచ్చు, ఒకటి ఆప్షన్. ఇప్పుడు మీకు Okay. ఇమీడియట్ గా క్యాష్ కావాలనుకుంటే రెడీమేడ్ గా, ఓకే లేదు నాకు ఎమర్జెన్సీ ఏమీ లేదు, నాకు తర్వాత Hmm. విత్డ్రా పెట్టుకోవచ్చు అనుకుంటే మీకు అక్కడ Okay. హోల్డ్ లో పెట్టుకొని ఎప్పుడైతే ప్రైస్ హైక్ అయిందో మీకు ఏ ప్రైస్ దగ్గర కావాలి, ప్రెసెంట్లీ Oh. 4.35 ఇప్పుడు ప్రెసెంట్లీ ఎంత ట్రోన్ ఉంది, ఇప్పుడు ప్రెసెంట్లీ ట్రోన్ వాల్యూ ₹4.36 ఉందండి. సో నాకు ₹5 దగ్గర కావాలి లేదా ₹6 దగ్గర కావాలి, సెటప్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే ఆ ఆ ప్రైస్ setup. కి రీచ్ అవుద్దో మార్కెట్, అప్పుడు మీ కాయిన్స్ అనేది సెల్ అయిపోతాయండి, ఆటోమేటిక్ మీ ఐనియర్ వైలెట్ లో యాడ్ అయిపోతాయి. కరెక్ట్. అది ఎలా సెట్ చేయాలనేది నేను చెప్తా సార్ మీకు, ఓకే నేను రేపటి క్లాస్ లో చెప్తా సార్ దాని గురించి. ఓకే సార్, సరే. మీరు కొంచెం క్లాసులు అనేది కంటిన్యూ స్టేట్యూ అంటే రెగ్యులర్ గా వింటా ఉండండి, అది అవును. ఎప్పటికప్పుడు ఒక క్లాస్ లో వస్తుంది మీకు ఆ టాపిక్. అప్పటి వరకు వెయిట్ చేసే బదులు చెప్తా మధ్యలో సార్ మీకు. మనం విత్డ్రా అనేది మీకు ఇప్పుడు చెప్పాను కదా, మీకు డైరెక్ట్ లైవ్ ప్రైస్ లో చెప్పేసి నేను. రైట్, అదే ఇప్పుడు అర్థమైంది చేయగలం అని. అది ఎలా చేయాలనేది ఒకసారి చూడాలి. మీరు Okay. free గా ఉన్నప్పుడు. వెరీ సింపుల్ time అండి. call జియోటాస్ ఓపెన్ చేస్తున్నా, స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు. ఆ, సో ఇక్కడ మనకి స్పాట్ ఎక్స్చేంజ్ లోకి వెళ్తే రైట్ నో ప్రెసెంట్లీ టిఆర్ఎక్స్ ప్రైస్ ఎంత ఉంది, లైవ్ ప్రైస్ ₹4.40 ఉందండి. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సెల్ అని ప్రైస్ చెప్పి సెల్ చేస్తున్నాం కదండి. సెల్ అనే బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ప్రైస్ ఉంది చూసారు ఇక్కడ. ఉమ్, టిఆర్ఎక్స్ ఓపెన్ చేస్తే మనకి సెల్ అనే బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ₹4.40 ఉంది కదా సార్. మీకు ఏ ప్రైస్ దగ్గర కావాలి, ₹6 దగ్గర కావాలి. సో ఇక్కడ నేను ₹6 అని ఎంటర్ చేస్తే సెల్ చేస్తే ఓకే. డైరెక్ట్ గా ఆ ₹6 రీచ్ అవుద్దో మార్కెట్, ఓ, ఓకే. అప్పుడు మీ కాయిన్స్ అన్ని సెల్ అయిపోయి డైరెక్ట్ గా ఇక్కడ మీకు వ్యాలెట్ లో యాడ్ అయిపోద్ది. అలాగా. సో ఇది వజరక్స్ ఓపెన్ చేసి జియోటాస్ ఓపెన్ చేసి పెట్టక్కర్లేదు. ఈ ట్రాన్సాక్షన్ క్రియేట్ చేసి మనం వేరే దాంట్లో ఉన్న అది ₹6 రీచ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అది ఆ ₹6 రీచ్ అవ్వగానే మీకు డైరెక్ట్ గా ఓకే. అది ఆ కాయిన్స్ సెల్ అయిపోతాయి. ఆ కాయిన్స్ సెల్ అయిన తర్వాత దానికి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో మీ వ్యాలెట్ యాడ్ అయిపోద్ది. ఆఫ్టర్ దట్ మీరు డైరెక్ట్ మీ అకౌంట్ విత్డ్రా పెట్టుకోవచ్చు. ఓకే, ఇదే విధంగా ఇక్కడ కూడా వజరక్స్ లో కూడా ఉంటుంది. సేమ్ అదే ప్రాసెస్ అండి, ఎక్కడైనా అక్కడ సేమ్ కూడా ఇలాగే ఉంటుంది. ఎక్స్చేంజ్ సెపరేట్ ఏమో కానీ ఎక్కడైనా ప్రొసెసర్ ఒకటేనండి. ఓకే, కానీ నావిగేషన్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. అంతే సార్. ఇప్పుడు నేనేంటంటే లైవ్ లో మీకు డెమో చూపించాలని ఉద్దేశం, లైవ్ ప్రైస్ లో నేను విత్డ్రా పెట్టేసాను అనమాట. ఓకే ఓకే ఓకే, కానీ 6 రాదు కదా. ఏం సార్, 6 వాల్యూ రాదు కదా. ఫిక్స్ వాల్యూ రాదు, అప్పుడు immediate గా రాదు. పెడితే ఆ ఫిక్స్ వాల్యూ వస్తుంది సార్. అదే ప్రస్తుతం ఏమో 6 రీచ్ అవుతానికి ఇంకా టైం ఉంది. Yes, sir. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. Okay. ముని గారు మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. నాకు ఒక డౌట్ సార్. అడగండి సార్. ఇంకా ఐటీసీ లో ఈ వాలెట్ లో ఉంది సార్, నాకు 2500 ఉంది సార్ కాయిన్స్. ఓకే, దాన్ని డ్రోన్ లింక్ ప్రో కి తెచ్చి అక్కడ హోల్డ్ లో పెట్టి ప్యాకేజ్ యాక్టివేట్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వ్యాలెట్ వచ్చేసినాయో అక్కడ నుంచి మనం బై చేయటమే, ప్యాకేజ్ బై చేయడానికి అవకాశం ఉంటుంది, లేదా వేరే ఫ్రెండ్ కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇప్పుడున్న లైవ్ ప్రైస్ ప్రకారం. అంతే తప్ప అక్కడ నుంచి మనం రిటర్న్ తీసుకోవడానికి అవకాశం లేదు సార్. రిటర్న్ తీసుకునే అవకాశం లేదు సార్. అంటే మీరు ఒకసారి బై చేసి మీరు ఏం చేశారు, డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేసేసారు ఈ వ్యాలెట్ కి. ఓకే సార్. ఈ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేయకముందు మీరు ఒకసారి ఆలోచించాలి ఎన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఎన్ని ట్రాన్స్ఫర్ చేయాలో ఒక ఐడియా ఉందనుకోండి, అన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని రిమైనింగ్ మన ట్రోలింగ్ లో పెట్టుకోవచ్చు. ఒక్కసారి మనం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ వ్యాలెట్ కి ఐదర్ బై చేయాలి, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయాలి, లేకపోతే గేమ్ క్రెడిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఐటీసీ కాయిన్ క్రిప్టో కరెన్సీలో వేరే దానిలో బై చేయొచ్చు.